ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో అయితే ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్‌లో చాలా అంశాలు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ అంశం కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఏడాదికి 2,00,000 ఉద్యోగాలైతే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ అంశం గురించి అయితే మాట్లాడతాం. మనతోని బీఆర్ఎస్‌పీ ఉపాధ్యక్షుడు తుంగ బాలన్న అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఇట్లా కాంగ్రెస్ పార్టీ 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. మరి ఈ రోజు కూడా 2,00,000 అంటే మరి 5 సంవత్సరాలకి ఇస్తారా, ఈ సంవత్సరానికి ఇస్తారనే క్లారిటీ లేకుండా పోయింది వాళ్ళ కాడ. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతారు. ఎలా చూస్తా ఉన్నారు ఈ విధానాన్ని? నిరుద్యోగులు ఆల్రెడీ గమనించారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆనాడు వీళ్ళ అధిష్టాన నాయకుడు రాహుల్ గాంధీ కావచ్చు, అశోక్ నగర్ వేదికగా అక్కడి చిక్కటిపల్లి వేదిక అశోక్ నగర్కి వచ్చి వీళ్ళు మాట్లాడిన మాటలు, మా పార్టీ అధికారం రాగానే 2,00,000 ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు ప్రకటిస్తాం, నిరుద్యోగులను మేము మా ప్రభుత్వం రాగానే ఈ విధంగా ఇస్తామని చెప్పిన మాటలు మనం అందరం చూసినాం. ఈరోజు వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎంత అని చెప్తే, నినాక మొన్న 3 రోజుల కింద ఇదే చిక్కటిపల్లి వేదికగా ఒక ప్రజాప్రతినిధి వచ్చి అక్కడ మాట్లాడి చిక్కటిపల్లి వేదిక వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందో 6,000 చిల్లర ఉన్నటువంటి నోటిఫికేషన్కు మీరు 5,000 కలిపి 11,000 ఉద్యోగాలు ఇచ్చారు. అందులో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? 5,000 మాత్రమే. ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎంత అంటే 5,000 మాత్రమే అని చెప్పి మొన్న 3 రోజుల కింద చిక్కడిపల్లి వేదికగా నిరుద్యోగులు బాజాప్తా బహిరంగంగా చెప్పారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎంత వరకు అంటే వీళ్ళు 5,000, మేము 60,000 ఇచ్చినామని చెప్పుకుంటారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం ద్వారా, గత ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా, అటు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్లకు ఆర్డర్స్ మాత్రం ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. అంటే మీరు దమ్ము ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. నేను ఒక నిరుద్యోగాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు 2,00,000 చిల్లర ఉద్యోగాలు ఇస్తున్నారు సంవత్సరంలో. ఇప్పటి వరకు దాదాపు 20 నెలలు దాటిపోతుంది. మీరు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్నో ఒక శ్వేతపత్రం, మీరు ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకొని మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఇచ్చినే కాదు, గత ప్రభుత్వం ఇచ్చినే కాదు, మీరు ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకొని ఈ ప్రభుత్వం రాగానే ఎన్ని పోస్టులు ఇచ్చినాయో మీరు ఒకసారి శ్వేతపత్రం దమ్ముంటే రిలీజ్ చేయండి. మీకు తెలుస్తుంది, క్లారిటీ తెలుస్తుంది. మీరు కేవలం మాయా మాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. నీకు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వైనావు, ఒక ఆయన విద్యార్థి నాయకుడు ఆయనకు ఉద్యోగం ఆయనకు వచ్చింది, ఇంకో ఆయనకు ఆయనకు ఇంకో ఉద్యోగం వచ్చింది, రాహుల్ గాంధీకి ఒక ఉద్యోగం వచ్చింది. వీళ్ళంతా నిరుద్యోగులు మర్చిపోయారు. ఇలా నిరుద్యోగులకు నువ్వు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి, ఎక్కడనైనా ఒక విద్యార్థికి నిరుద్యోగ భృతి ఇచ్చినవా? 20 నెలలు అవుతుంది నిరుద్యోగకు సంబంధించింది. ఒక్కనికైనా నిరుద్యోగ భృతి ఇచ్చినవా చెప్పు. నేను అడుగుతున్నా ఒక నిరుద్యోగిని, నువ్వు ఒక్కనికైనా నిరుద్యోగ భృతి ఇచ్చినవా? అంటే నువ్వు ఏమున్నా కాలయాపన చేస్తున్నావు, డైవర్ట్ చేస్తున్నావు. ఏదన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక గతంలో ఇది చేసింది, బీఆర్ఎస్ పార్టీ అది చేస్తుందని కాలయాపన చేసుకుంటా ప్రజలను తికమక పెట్టుకుంటా కాలం నడుపుతున్నావు తప్ప నిరుద్యోగులకు ఇచ్చినటువంటి అంశం కావచ్చు, నువ్వు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు అన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి. ప్రజలంతా గమనిస్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగులు కావచ్చు, ఇక్కడ నీ ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా నిన్ను బొందబెట్టడం ఖాయం. ఏంటంటే నేను ఇంకా చూస్తూ ఊరుకోలేకపోతున్నారు వాళ్ళంతా. ఎన్నికల సమయంలో 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోకి సంబంధించిన ఒక పత్రాన్ని కూడా విడుదల చేసిరు. ఢిల్లీ పెద్దలతోని విడుదల చేసిరు. ఇప్పుడు ఏం చెప్తారు? ఆ ఢిల్లీ పెద్దలకు ఏం చెప్తారు? వీళ్ళన్నీ కూడా ఢిల్లీ పెద్దలతోనే ఇచ్చారు. అన్ని పత్రాలు ఢిల్లీ పెద్ద, బీసీ డిక్లరేషన్ కావచ్చు, నిరుద్యోగుల డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, యువకుల డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్ అన్నీ కూడా ఢిల్లీ పెద్దల వేదిక పెద్దల చేతనే వీళ్ళంతా కూడా ఈడ పత్రాలు రిలీజ్ చేశారు. ఢిల్లీ పెద్దలకు వీడు ఇంత మోసగాడని తెలియదు. అరే వీడు డిక్లరేషన్ చేసిపోయినా కదా ఇస్తాడే గవర్నమెంట్ వచ్చినారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీడు మొత్తం మన చుట్టూ తిరుగుతున్నాడంటే అక్కడ ఏం చేస్తలేడు, మనకు కావాల్సిన మనకి ఏందో సరుకొని పోయి ఇక్కడ ఇచ్చేసిపోతుండు, అక్కడ వాందేయడం వాడు కాపాడుకుంటు తప్ప వీడు ఇచ్చినటువంటి హామీలు ఏమి కూడా నెరవేర్చలేదని చెప్పేసి చాలా వాళ్ళకు కూడా ఢిల్లీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఇవాళ చెప్తాం, రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం దొంగ మాటలు. ఏదో ఒక రోజు దొంగ అనేటోడు దొంగ తెలిసిపోతుంది కదా, అట్లా ఈ రేవంత్ రెడ్డి గురించి తెలిసిపోయింది. కాబట్టి ఢిల్లీ వేదికగా వచ్చి వీళ్ళంతా కూడా వచ్చి ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చినా ఇక్కడ ఏ హామీ కూడా నెరవేరలేదు ఇప్పటి వరకు. చాలా క్లియర్గా బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా ఏంది నిరుద్యోగ డిక్లరేషన్ కావచ్చు, మహిళా ఏ విషయంలో కూడా 20 నెలలుగా ప్రజలకు చేసింది శూన్యం. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఇన్ని జాబులు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు, గత ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని జాబులు ఇవ్వలేదని కూడా ఆయన కొన్ని వేదికలుగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నేను అదే చెప్తున్నా. నేను ఒక నిరుద్యోగిగా నేను అడుగుతున్నా, నీకు దమ్ముంటే, నువ్వు దమ్మున ముఖ్యమంత్రి అయితే నీవు 20 నెలల్లో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? నీ ప్రభుత్వం వచ్చినాక ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకున్నాక, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకున్నాక నీవు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో శ్వేతపత్రం రిలీజ్ చేయి.
నేను డిమాండ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినావు అంటున్నావు కదా, ఏ రాష్ట్రంలో వేయలేదు, తెలంగాణలో ఇచ్చినావని నువ్వు చెప్తున్నావు కదా. నేను అడుగుతున్నా ఒక నిరుద్యోగ, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్, గత ప్రభుత్వంలోనే ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ పెట్టు. ఇవాళ నువ్వు వచ్చినాక, నీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చినావు తప్ప నువ్వు ఎక్కడ కూడా నోటిఫికేషన్లే. నువ్వు వేసిన నోటిఫికేషన్ ఎంత అంటే 5,000 చిల్లర మాత్రమే. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించింది 503 పోస్టులు గత ప్రభుత్వం వేస్తే నువ్వు 60 పోస్టులు కలిసి 563 పోస్టులు ఇచ్చినావు. నువ్వు ఇచ్చినటువంటి పోస్టులు ఏంటంటే, నీకు దమ్ముంటే శ్వేతపత్రం రిలీజ్ అయ్యి, నువ్వు 60,000 పోస్టులు ఇచ్చినావు, రిలీజ్ అయ్యి. నేను ఒక నిరుద్యోగం అడుగుతున్నా, నేను ఏవైతే అడుగుతా ఉన్నారో మరి ఎందుకు చేయట్లేదు అని సీఎం రేవంత్ రెడ్డిని కూడా మా మీడియా ప్రతినిధులు అడిగితే తను చెప్పే సమాధానం ఏంటంటే, గత ప్రభుత్వాలు చేసిన ఆర్థిక సంక్షోభం వల్ల, అప్పుల వల్ల ఇంత ఇబ్బంది అవుతా ఉంది, మేము అవన్నీ కుదరడానికి టైం పడుతుంది, మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్తా ఉన్నారు కదా. ఇవి ఎలా చూస్తాను ఈ అంశం? నీకు ఏమంటారు ఇప్పుడు ఇవన్నీ అడగడానికి? ఆర్థిక సంక్షోభం నీకు గతం తెలియదా? ఆర్థిక సంక్షోభం, రాష్ట్ర పరిస్థితి ఎంత? నువ్వు ఒక నాయకునివి కదా, నువ్వు గతంలో పిసిసి ప్రెసిడెంట్ కూడా, నువ్వు ఒక మా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుని ఉన్నావు కదా. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత? ఈ రాష్ట్రం రేపు పొద్దుగాలని అధికారంలోకి వస్తే ఎన్ని ఇవ్వగలుగుతా, ఎన్ని ఇవ్వలేని అని చెప్పేసి నీకు క్లారిటీ ఉండాలి కదా. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయి ఇలా ప్రజలను మోసం చేసి నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇలా నేను ఏమి చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేస్తే ఎట్లా? అంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ఆ రోజు తెలియదా నీకు? నువ్వు ఇస్తానని చెప్పి నిరుద్యోగ అభివృద్ధి నువ్వే ప్రకటించుకుంటావు. ఆ రైతు బంధువు నేను 12,000 ఇస్తా, నేను 15,000 ఇస్తా అంటావు. అన్నీ ఉచితం, ఏది రుణమాఫీ అంటే నువ్వే ఇస్తా అంటావు. అంటే నీకు అన్ని తెలిసి, నీ ప్రభుత్వం రాదని తెలిసి నువ్వు జనాలను రెచ్చగొట్టి నువ్వు ఓట్లు వేసుకున్నాక ఇలా నా నుంచి కాదు, నాకు చేత కాదు, నేను చేయలేప్పుడు తప్పుకో, ప్రభుత్వం నుంచి తప్పుకో. ప్రభుత్వం నీకు దమ్ము లేకపోతే తప్పుకోవాలి. నువ్వే కదా ఇచ్చినటువంటి హామీలు, నువ్వే కదా ఈ డిక్లరేషన్స్ అన్ని ఇచ్చినాయి, నువ్వు ప్రకటించినాయి కదా, నీ మేనిఫెస్టో పెట్టినాయి కదా. నువ్వు పెట్టని ఎవరు అడుగుతలేరు కదా. నువ్వు ఇస్తున్నటువంటి నిరుద్యోగుల ఉద్యోగాలే, నువ్వు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి, నువ్వు ఇస్తున్నటువంటి రైతు భరోసానే, నువ్వు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి, నువ్వు ఇస్తున్నటువంటి ఏంది ఇండ్లు కావచ్చు, నువ్వు ఇస్తున్నటువంటి మహిళల స్కూటీలు కావచ్చు. అదే ఎస్సీ డిక్లరేషన్లో 10th చదువుకున్నటువంటి విద్యార్థికి 10,000, ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థికి 25,000, డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థికి 50,000, పీజీ కంప్లీట్ చేసినందుకు ₹1,00,000, ఎంఫిల్ కానీ పిహెచ్డీ చేసిన వాళ్ళకు 5 లక్షలు. నువ్వే కదా ఎస్సీ డిక్లరేషన్లో చెప్పింది. ఒక్కనికన్నా ఇచ్చినావా? ఒక ఎస్సీ విద్యార్థికి ఇచ్చినావా? నువ్వు అన్నీ కూడా దొంగ మాటలు చెప్పి దొంగదారిన ఈ ప్రభుత్వంలో ఏర్పడడం ముఖ్యమంత్రి. ఇవాళ అవి హామీలు నెరవేర్చక ఇవన్నీ ఇక్కడ ప్రభుత్వంలో ఖజానా లేదు, గత ప్రభుత్వం చేసిపోయింది, గత ప్రభుత్వం చేసింది అంటే నీకు చేతగాక గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం. ప్రజలు మీకు అధికారం ఇవ్వకుండా ప్రజల పక్షాన నిలబెట్టింది, పక్షాన మీరు ఉంటా ఉన్నారు. మీరేమన్నా బీఆర్ఎస్వి తరపున ఏమన్నా రేవంత్ రెడ్డి సర్కార్ని నిలదీసే ప్రయత్నాలు చేస్తున్నా? ఏమన్నా కార్యాచరణ ఉందా? 100% ఆనాడు నుంచి ఈనాడు వరకు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం గురించి నీళ్లు నిధులు నియామకాల గురించి పోరాటం చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాల్లో ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 1,80,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. దాదాపు ప్రైవేటు రంగంలో దాదాపు కేటీఆర్ గారు యూత్ ఐకాన్ ఐటీ రంగాన్ని ఇక్కడ హైదరాబాద్ వేదికగా ఎన్నో లక్షలాది ఉద్యోగాలు హైదరాబాద్ ఇచ్చినటువంటి ఘనత ఉంది. అదేవిధంగా ఇవాళ నీళ్ల విషయంలో కూడా మరొకసారి ఇలా బనకచెర్ల అనేటువంటి అంశం పైన ఇలా మరొకసారి గోదావరి జలాలు అక్రమంగా ఆంధ్రకు తరలే పరిస్థితి వస్తుంటే మేమంతా కూడా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బనకచెర్ల కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాలో విద్యార్థిని చైతన్యం చేస్తూ ఈ తెలంగాణ ప్రాంతం అంతా రైతాంగం మీద ఆధారపడేది ప్రాంతంగా వచ్చి రైతులు కోసపడతాం, మనం అంతా ఇబ్బంది పడతాం కాబట్టి మళ్ళీ గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రకు తరలించాలని ప్రయత్నం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును కూడా అడ్డుకొని తీరుతాం. అదేవిధంగా నిరుద్యోగుల అంశాన్ని కూడా ఎప్పటికప్పటికి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా మీ ఎంబడి పడతాం. మీరు అన్న మాటలు నిరుద్యోగ వృత్తి కావచ్చు, నిరుద్యోగ ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ ప్రకారం నువ్వు దాదాపు సంవత్సరం అయిపోతుంది. ఆగస్టు 2వ తారీఖు 2024 జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఇవాళ దాదాపు ఆగస్టు 2వ తారీఖు 2025 అయిపోయి దాదాపు సంవత్సరం అయిపోతుంది. నీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినావా? రేవంత్ రెడ్డి గారు నువ్వే ప్రకటించినావు కదా జాబ్ క్యాలెండర్, నువ్వు ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చినావా? ఇవ్వలేదు. అదేవిధంగా నీవు ఏమీ కూడా చేయలేవని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు నీ మీద క్లారిటీ వచ్చేసింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిన్ను బొందబెట్టడం ఖాయం. ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుల పైన బనకచెర్ల అటువంటి అంశం పైన విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా బనకచెర్లను కూడా అడ్డుకొని తీరుతాం.